అంటే నిడదవోలు కాకుండా రాజమండ్రి మీద కొంచెం పక్క చూపులు చూస్తున్నానని, అంటే ఎప్పటికైనా రాజమండ్రి రూరల్కి మీరు వెళ్ళిపోతారని నిడదవోలు నియోజకవర్గం సవతిపురం చూపిస్తానని చెప్పి ఎన్టీవీలో కథనం వచ్చింది సార్. దీని మీద మీరు ఏ విధంగా కార్యకర్తలు కూడా పట్టించుకోవట్లేదని, ఇది ఇక్కడ ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్పాలన్నమాట. రెండోది పాత్రికేయ మిత్రులుగా మీకు కూడా తెలిసిన విషయమే, నేను నిడదవోలు నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాను. నేనైతే మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే మనం చేసే అభివృద్ధి మాట్లాడాలి తప్పితే మనం మాట్లాడకూడదని. ఇవాళ ఈ నియోజకవర్గాన్ని చూస్తే పట్టణంతో కలుపుకుని అమారామే 500 కోట్ల పైచిలకు నిధులను తీసుకొచ్చి ఈ 22 నెలల కాలంలో మనం అభివృద్ధి చేస్తాం. అదే ఎన్టీవీలో కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది అనేటువంటి మాట కూడా వారు చెప్పారు. ఇక నేను ఒకటే మనవి చేస్తాను, మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆయన ఆధ్వర్యంలో మేము ఒక కార్యకర్తగా, ఒక జనసేనాని వెనకాల నడిచేటువంటి జన సైనికునిగా ముందుకు వెళ్తాం తప్పితే రెండో మాటకి తావులేదు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీరు నిడదవోలు వెళ్ళాలి, అక్కడ పోటీ చేయాలని చెప్పి అన్నారు. ఆయన ఏం మాట చెప్పారో దాన్ని సరసా వహించి నిడదవోలు రావడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు కూడా లభించాయి. ఎప్పుడైతే నేను ఇక్కడికి పోటీ చేయడానికి వచ్చానో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన మెజార్టీతో నన్ను నెగ్గించడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి గారి టీంలో నేను కూడా ఒక మంత్రివర్గ సభ్యుడిగా జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైన రికార్డు. ఇక్కడికి వచ్చి అనతి కాలంలోనే ప్రజల ఆదరాభిమానాలను పొందడం, దానికి తోడు మంత్రిని అవ్వటం, మంత్రిని అయిన తర్వాత నా బాధ్యతను ఎక్కడొక్కడ విస్మరించకుండా ఈ నియోజకవర్గంలో గతంలో ఏనాడు లేని విధంగా 2019 నుంచి 24 వరకు ఎలాంటి అకృత్యాలు జరిగేవి మీ అందరికీ తెలుసు. ఇవాళ రోడ్లు చూస్తుంటే ఎక్కడైనా సరే ఆ రోజున తట్టెడు మట్టి కూడా వేయనటువంటి పరిస్థితి. ఇవాళ మనం అద్భుతంగా రోడ్లు నిర్మిస్తున్నది, అన్ని మీద నడిచేటువంటి లేకపోతే ప్రయాణించేటువంటి మీ అందరికీ తెలిసే విషయం. ఆర్ఎన్బి రోడ్లు కానివ్వండి, గ్రామీణ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా చేయడం జరగటం. అదేవిధంగా నిడదవోలు పట్టణాన్ని సుందరీకరించే విషయంలో మాకు జనసేన పార్టీలోకి వచ్చినటువంటి మొట్టమొదటి కౌన్సిల్ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి నిడదవోలు కౌన్సిల్ సభ్యులు, చైర్మన్ గారు, వాళ్ళందరూ సహకారంతో అద్భుతంగా తీర్చిదిద్దాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా జనసేన పార్టీ నాయకత్వం పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఉన్న వారందరూ సహకారంతో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలని, చుట్టుపక్కల అన్ని గ్రామాలను కూడా అభివృద్ధి చేసేటువంటి అంశాన్ని ముఖ్యంగా మనం ముఖ్యమంత్రి గారితోనూ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ మంచినీటి సౌకర్యం కల్పించేటువంటి శాఖలను చూస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక కోట్ల రూపాయల నిధులను తీసుకురావాలి. ఈ మధ్యకాలంలోనే మళ్ళీ 28 కోట్ల రూపాయలని శాసకీయ నిధుల కింద మనం ఇలా చూస్తే అనుక్షణం ప్రతి క్షణం కూడా నిడదవోలు నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి మాటతోనే నడుస్తున్నాను. అదేవిధంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి, మా కార్యకర్తలతో అందరితో కలిసిమెలిసి ఉండే విధానం ఇవాళే కాదు, నేను రాజమండ్రి పార్లమెంట్కి నేను గతంలో అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ టైంలోనే చాలామంది ఈ పదవుల్లోకి వచ్చారు. వారందరితో కలిసిమెలిసి ఉండటం, వారందరితో కలిసి ప్రయాణం చేయడం, వారు కోరినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ఇవన్నీ కూడా నిరంతరం చేస్తూ నిరంతరం ఇదే పనిచేస్తున్న దాని మీద ఇవాళ ఏదో ఒక వైసీపీ అనుకూల మీడియా ఎవరైనా సరే కథను ఉండి వడ్డిస్తే అది వారి విజ్ఞతగా వదిలేస్తుంది. అదేవిధంగా తమ ఉనికి కోల్పోతాం అనేటువంటి బాధతో ఎవరైనా దానికి దోహదపడి ఉంటే దానికి కూడా నేను చిరునవ్వుతో సమాధానం చెప్పడం తప్పితే అంతకు మించి నేను వారిని ఎవరిని విమర్శించను. కానీ నా యొక్క కార్యక్షేత్రం కానీ, నా కార్యదక్షత కానీ, నా కార్యక్రమాల నిర్వహణ కానీ పూర్తిగా నిడదవోలుకే అయితే నేను ఇవాళ రాష్ట్ర మంత్రిని కూడా, దాంతోపాటు జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడు కూడా. ఆ కారణాల రీత్యా నేను కొన్ని కార్యక్రమాలు అటు కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ, రాజమండ్రి జిల్లాలో కానీ కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి. మంత్రిగా రాష్ట్రం మొత్తం మీద కూడా కార్యక్రమాలు నిర్వహించాలి. దానికి సంబంధించి వేరే వేరే కార్యక్రమాలు వేరే చోట్ల చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక ఎమ్మెల్యేగా, శాసనసభ్యునిగా, అదేవిధంగా మంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ప్రత్యేక అవకాశాల ద్వారా నిడదవోలు నియోజకవర్గానికి నేను చేస్తున్న అభివృద్ధి నేను చెప్పడం కంటే కూడా మీరు నిరంతరం చూసేటువంటి మీ అందరికీ బాగా తెలిసి నేను నిధులు తీసుకొచ్చాం, ఏ రకంగా అభివృద్ధి చేశాను. ఇది కేవలం దుష్ప్రచారం చేయడం ద్వారా ఇక్కడ జనసేన పార్టీ బలపడుతుందనో, కూటమి బలపడుతుందనో, లేకపోతే
కందులు దుర్గేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగాను మంత్రిగాను బాగా పనిచేస్తున్నాడని బలం వస్తుందనే ఆలోచనతో ఏదైనా ఇలాంటి కథనాలు ఎండి వార్చచ్చేమో కానీ అవన్నీ పూటకపు మాట్లాడేటువంటి మాట ప్రజలందరూ నమ్ముతున్నారు. మా పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ దాని మీద పూర్తిగా నేను చేసే విధానం మీద కానీ పనితీరు మీద కానీ సంపూర్ణమైన సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కొట్టిపాడేసేటువంటి అసలే ఏనాడైనా సరే మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే, మా అధ్యక్షులు ఏం చెప్తే చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఆయన నీకు నిడదవోలు నీ కార్యస్థానం అని చెప్పారు, ఇక్కడ పనిచేస్తాను. అదేవిధంగా ఆయన ఎలా చెప్తారని వచ్చినటువంటి సుశిక్షితుడైనటువంటి సైనికుడిని తప్పితే నా సొంత అభిప్రాయం ఉండదు. బట్ నాకు ఇచ్చినటువంటి కార్యక్రమం నిడదవోలు నియోజకవర్గం కనుక నా సంపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలని నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికే ఖర్చు పెడతానని వాటిని ఈ సందర్భంగా ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా గతానికి ఇప్పటికే పోల్చి చూసుకుంటే రమారవి 5,000 సభ్యత్వాలు జరిగింది. ఇవాళ దగ్గర 20,000 సభ్యత్వాలు ఇక్కడ చేయడం జరిగింది. ఇవి కూడా ప్రత్యేకించి ఎవరైతే పూర్వం నుంచి ఈ పార్టీ పట్ల ఇంట్రెస్ట్గా ఉన్నారో, కొత్తగా ఆసక్తి కనపరుస్తున్నారో వాళ్ళని ఏ రకమైనటువంటి బలవంతం లేకుండా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటే వారు వచ్చి జాయిన్ అయ్యారు. దానివల్ల 20,000 సభ్యత్వాలు జరిగాయి. ఇంకా కొనసాగుతుంది కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇక్కడతో అయిపోలేదు, కొనసాగుతుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంకా పెంచుకుంటూ వెళ్తాం. తప్పనిసరిగా చాలామంది యువకులు వచ్చి జాయిన్ అవుతారంటారు. వాళ్ళందరినీ జాయిన్ చేసుకుని మంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా తీసుకెళ్ళడానికి కూడా నాకు ఏ ఇబ్బంది లేదు. అరకొర నాలెడ్జ్ తోటి, అరకొర ఆలోచనలతోటి, పాత్రికేయ విలువలకి స్వస్తి పలికి ఏ రకంగానూ ఆలోచన చేయకుండా ఇక్కడ ఈ రకమైనటువంటి ఇంతే అయింది అంతే అయింది అని చెప్పడానికి ఇది పూర్తయిపోయి ఫైనల్ ఫిగర్ వచ్చిందో మీరు మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మొత్తంగా మీరు చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి మీరు జనసేన పార్టీ ప్రత్యేకించి అడుగుతున్నారు కనుక కూటమి ఎలాగ బలంగా ఉంది. జనసేన పార్టీగా చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ మనం అనేక పదవులు, అవి దేవస్థాన కమిటీల పదవులు కానివ్వండి, నీటి సంఘాల కమిటీలు కానివ్వండి, సొసైటీలు సంబంధించిన పదవులు కానివ్వండి, ఏఎంసీ పదవులు కానివ్వండి, అలా చూసుకుంటే ప్రతిదీ కూడా ఇక్కడ మనం ప్రత్యేకించి వారందరికీ కూడా అవకాశాలు కల్పించడం గతంలో లేని విధంగా అందరూ కలిసి జనసేన పార్టీని బలోపేతం చేసుకున్నాం ఇక్కడ. అందుకే కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, ఇక్కడ నేను పనిచేసే తీరుని గమనించే కదా చాలా బలమైనటువంటి వ్యక్తులు ఎవరైతే చైర్మన్గా కౌన్సిలర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి రాష్ట్రం మొత్తం మీద కౌన్సిల్ సంపాదించినటువంటి జనసేన కౌన్సిల్ సంపాదించినటువంటి కౌన్సిల్గా ఇక్కడ మనం రావడం కూడా జరిగింది. మన ఆధ్వర్యంలో అద్భుతంగా 60 సంవత్సరాల వేడుకను కూడా బాగా చేయగలిగాం నిడదవోలు పట్టణానికి. అదేవిధంగా ఇతర మండలాల్లో కూడా అనేక రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన చేయడం ద్వారా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నది ఒక 60 సంవత్సరాలుగా లేనటువంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతుందనేటువంటి మాట చెప్తున్నానంటే నేను పూర్తిగా మనసు పెట్టి పనిచేస్తేనే అది జరుగుతుంది తప్పితే మనసు పెట్టకపోతే ఇంత అభివృద్ధి జరగదు. అది కూడా వారు అర్థం చేసుకోవాలి. ఇలాంటి కథనాలని నేను పెద్దగా పరిగణలో కూడా తీసుకోను. పని చేసుకుంటూ వెళ్ళటమే నా చేయం, పని చేసుకుంటూ వెళ్ళి అభివృద్ధి చేయడమే నా చేయం తప్పితే ఎవరో ఏదో అవాకులు చవాకులు పలికారని దాన్ని పట్టించుకుని మనం చేసేటువంటి అభివృద్ధిని ఆపం. వాళ్ళు అనుకుంటున్నారేమో ఇలాంటి విమర్శలు చేయడం వల్ల లేకపోతే ఇలాంటి కథనాలు ఇవ్వడం వల్ల మనం ప్రగతిని ఆపుతాం అనుకుంటున్నారేమో. ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. 100% నిడదవోలు నియోజకవర్గాన్ని ముందుగా చెప్పిన విధంగా అభివృద్ధి పదవులను నడిపించడం కానీ, నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఆ పదవుల కంటే కూడా సేవకుడిగా ఉంటానన్న ప్రజలకి ఆ మాట నిలబెట్టుకోవడంలో కానీ ఏనాడు తిరిగి చూడడం నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి నాకు చేయం.